శ్రీ 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 దివాన్ శేక్షావలి బాబా గారి జీవిత చరిత్ర. బాబా గారు ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. అక్కడ ఒకరోజు ఫ్యాక్టరీలో సమస్య వచ్చింది. ఈ ఫ్యాక్టరీలో ఎంత గొప్ప విషయం! ఈ యంత్రాలు నా కళ్ళ ముందు నడుస్తున్నాయి. అక్కడ ఒకరోజు ఫ్యాక్టరీలో సమస్య వచ్చింది. ఆ సమస్య ఏమని బాబాగారు వెతికితే అక్కడ రాక్షసుల గుంపు ఫ్యాక్టరీ నడవకుండా అడ్డుపడుతున్నాయి. వాటి అడ్డు తొలగించడానికి బాబాగారు 5 నిమ్మకాయలను తీసుకుని అల్లాహు అక్బర్ అని మంత్రించి వాటి మీద వేశాడు. ఆ రాక్షసులు కాలిపోయాయి. ఇదంతా చూసిన ఫ్యాక్టరీ ఓనర్ బాబా గారిని పూలదండలతో సత్కరించారు. బాబాగారు అక్కడి నుంచి బయలుదేరి బయటికి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన బాబాగారు నడుచుకుంటూ చాలా దూరం అడవిలోకి వెళ్లి ఒక చెట్టు కింద తపస్సు కూర్చున్నాడు. అల్లాహు అక్బర్ అని మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. అలా చాలా రోజులు గడిచింది. బాబాగారు తపస్సు కూర్చుని చాలా రోజులు గడిచిపోయాయి. బాబాగారి దగ్గరకు అడవిలోని జంతువులు వచ్చి బాబాగారి దర్శనం చేసుకునేవి. ఒకరోజు బాబాగారిని, బాబా నీకు ఏమీ కావాలి, చాలా రోజుల నుంచి తపస్సు కూర్చున్నావు అని జంతువులు అడిగాయి. నీకేమి కావాలో చెప్పండి బాబా. దానికి బాబాగారు, నాకు జీవన్ముక్తి కావాలి అని అడిగాడు. నాకు జీవన్ముక్తి కావాలి. అలా అడిగిన వెంబడే దేవతలు ప్రత్యక్షమై నీకు ముక్తి కలుగుతుంది అని ఆశీర్వదించి వెళ్లిపోయారు. ఓ బాబా, నీకు జీవన్ముక్తి కలుగుతుంది. అప్పుడు బాబా సంతోషించి తిరిగి మరలా తన ఊరికి చేరుకున్నాడు. బాబాగారు అప్పటినుంచి గురు బోధనలు చేయడం ప్రారంభించారు. అల్లా ఒక్కడే, అల్లానే విశ్వమంతట వ్యాపించున్నాడు. అలా బాబాగారిని ప్రతి ఒక్కరూ మెచ్చుకోసాగారు. బాబాగారి గురించి మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే శ్రీ 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 దివాన్ శేక్షావలి బాబా గారి జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని చదవండి. ఈ పుస్తకం కావలసిన వారు మమ్మల్ని సంప్రదించగలరు. సుభాన్ 96202975745571.